ఏకాదశికి 2 రోజుల ముందే నిన్న తొలి ఏకాదశి కదా, మా ఇంటికి ఒక అనుకోని అతిథి వచ్చింది తెలుసా నందు. అవునా? అవును కదా చెల్లె? అవును నందు. ఎవరే వాళ్ళు? సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవే. విష్ణుమూర్తి లక్ష్మీదేవ నిజమా? అవును, ఇప్పుడు నువ్వే చూస్తావు. చిన్న తాబేలు ఎక్కడిది? మా తాత మొన్న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే గుమ్మం దగ్గర మీ ఇంటికి ఎవరో చుట్టం వచ్చిండ్రు అని పిలిచిండు నందు. మేము ఎవరైనా చూసే వరకు ఇదే నందు. మీరు వాళ్ళకన్నా అమ్ముతారా? అమ్మేది ఉంటే నాకు ఇయ్యరు సరేనా? నేను పైసలు ఇస్తా. చుట్టాలని ఎవరైనా నమ్ముతారా? ఇంటికి వచ్చిన చుట్టాలని చెప్పునండి. వాళ్ళింటికి వాళ్ళని క్షేమంగా తోలయ్యాలి. ఆలీళ్ళు ఎక్కడుంటది? వానకు చెరువు బావి అక్కడి నుంచి కొట్టుకొచ్చినట్టుంది. మా పక్కనే ఒక నూతుంది, వాళ్ళ వదిలేస్తారా? మా నాన్నని అడిగి చూస్తాను. నేను జాగ్రత్త జారుతుంది. అయ్యో, నేను తోకయోడు చిన్నగా ఉంటే ఆడ అంటారు. అయ్యో జారిపోతుంది. అదొక చిన్న తోకుంది కదా, చిన్న తోకుంటేనే మా నాన్న ఆడ అని యూట్యూబ్ లో చెప్పిండు. మరి విష్ణుమూర్తి మన పార్వతీదేవి అన్నారుగా? పార్వతీదేవి కాదు, లక్ష్మీదేవి విష్ణుమూర్తి. అందుకనే విష్ణుమూర్తి అంటే అవతారాలు, దశావతారాలలో కూర్మావతారం ఇదే కదా, తాబేలే కదా. అందుకని తోక చిన్న ఉన్నందుకు ఆడ లక్ష్మీదేవి విష్ణుమూర్తి వచ్చిండ్రు అన్నాం. అందుకనే తెలుసా నందు? బొక్కలు ఎక్కువ ఉన్నది మధ్యాహ్నం ఏంటిదో మాకు తెలియదు. దీని నాకైతే సన్నం పొరలెక్కుంది. ఎప్పుడు చూసిన? ఇంతకు ముందు మేము దాని ఉంచినప్పుడు నాలుకే తెరిసింది. మరి 3 రోజుల నుంచి వెళ్ళి మీ ఇంటికన్నా ఉంది. ఏం తిన పెడుతురు దీనికి? ఏం తింటుంది తాబేలు? చేప చిన్న చిన్న వక్కలు చేసేసినాము, ఆకులు వేసినాము, కొత్తిమీర ఆకు, గోంగూర ఆకు. చేపలు ఎక్కడ మీ ఇంట్లో? దీనికి మా కుండీలోనిది నాచు చెంచాతో గీరేసినాము. అది తిన్నట్టేం అనిపించలేదు. ఇక ఎండు చేప తురిమి వేసినాము. ఆవిచి పక్కన వేసినాము. ఇంకా ముందు మాకు వెళ్ళినప్పుడు కొత్తిమీర గోంగూర చెట్టు ఆడుంది మాకు. గోంగూర చెట్టు అవి గోంగూర ఆకులు తురిమి వేసినాము. కానీ అదేం తిన్నట్టు అనిపించలేదు. మళ్ళా అరటి పండుగకి నారుండదా, అది సుత వేసి చూసినాం నిన్న. మళ్ళా మా నాన్న అదేమంటారు అల్బుకర్ అంటారు కదా, ఎర్రగా ఉంటది, దాని గువ్వం సుత కొంచెం వేసినాం. తినలేదా? ఏమో తిన్నట్టు అనిపించలేదు మాకైతే. నీళ్ళు తాగుతుంది. దాని నాలుకైతే సన్నం పొరలెక్కుంది. అవునా? మా ఇంటి పక్కన ఒక బావి ఉంది, అందులో కూడా ఒక చిన్న తాబేలు ఉంది. మీరు అన్నేస్తారా? రేపు పొద్దున మా నాన్నని తోలుకొని వస్తాం. సరేనండి. మరి నేను స్కూల్కి వెళ్ళక ముందే రావాలా? సరే మరి నందు, రేపు పొద్దున వస్తాం. మరి ఆ బావిలో తాబేలు ఇంకోటి ఉందన్నావు కదా, అదెంతుంది? దీనికన్నా ఇంకా చిన్నగానే ఉంది. సరే మా మమ్మీ పిలుస్తుంది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నిత్య నిర్మల గోవింద, నిరమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నందనందన గోవింద, నవనీత చోళ గోవింద.